శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాలను కనుక గమనించినట్లయితే మనం గతంలో పోయినా అనుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వెతికి తిరిగి పొందడానికి కానీ ఆస్కారం ఉండేటువంటి రోజుని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడో పెట్టాం, మర్చిపోయాం, ఎంత వెతికినా దొరకలేదు అనుకునేటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక తిరిగి మళ్ళీ ఈ ఒక్క రోజున మళ్ళీ అన్నింటినీ కూడా వెతికి చూసినట్లయితే కనుక తిరిగి దొరకడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అంతేగాక ఈరోజు మేషాది 12 రాసుల వారి యొక్క గ్రహగతులు గమనించినట్లయితే విశేషించి కన్యారాశి వారికి మానసిక సంతోషం కొంతవరకు తగ్గడానికి, ఏదైనా ఆరోగ్యపరంగా వచ్చిన చిన్న చిన్న రుగ్మతలు ఏమైనా రావడానికి కూడా ఆస్కారం కనబడుతుంది. కనుక వీరు ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి గాను ఈరోజు బాబావారి దర్శనం చేసుకోవడం కానీ, లేక దగ్గరలో ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మేడి చెట్టుకు ఉన్నటువంటి ప్రదక్షిణాలు చేయడం కానీ చేసినట్లయితే ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అసలు గురువారం అంటేనే మనందరికీ కూడా ముందుగా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు సాయిబాబా వారు. అటువంటి బాబావారికి సంబంధించినటువంటి అష్టకాన్ని శ్రవణం చేద్దాం. ఈ రోజునంతటిని కూడా శుభప్రదంగా జరుపుదాం. బ్రహ్మస్వరూప విష్ణు స్వరూప ఈశ్వర రూప తత్ప్రణమామి. సద్గురుదేవ బ్రహ్మస్వరూప సాయిష విష్ణు స్వరూప సాయిష ఈశ్వర రూప సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిష అభయ ప్రదాత సాయిష ఆపద్బాంధవ సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ అద్భుత చరిత సాయిష అభయ ప్రదాత సాయిష ఆపద్బాంధవ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుక వేష సాయిష రక్షక ప్రభువా సాయిష మోక్ష ప్రదాత సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ భిక్షుక వేష సాయిష రక్షక ప్రభువ సాయిష మోక్ష ప్రదాత సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిష రాముని చూపిన సాయిష ప్రేమ స్వరూప సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ రామ స్వరూప సాయిష రాముని చూపిన సాయిష ప్రేమ స్వరూప సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిష దాక్షిణ్య భావ సాయిష జ్ఞాన ప్రదాత సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ దత్త స్వరూప సాయిష దాక్షిణ్య భావ సాయిష జ్ఞాన ప్రదాత సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిష అండగా నిలిచిన సాయిష బ్రహ్మాండ నాయక సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ ఆత్తుల పాలిక సాయిష అండగా నిలిచిన సాయిష బ్రహ్మాండ నాయక సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిష ప్రాణ ప్రదాత సాయిష ద్వారకమాయి సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ విభూతిదాత సాయిష ప్రాణ ప్రదాత సాయిష ద్వారకమాయి సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. షిరిడీవాస సాయిష శ్రితజన పోషక సాయిష శిరమును వంచితి సాయిష తత్ప్రణమామి. సద్గురుదేవ షిరిడీవాస సాయిష శ్రితజన పోషక సాయిష శిరమును వంచిత సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. యోగి స్వరూప సాయిష సుందరహాస సాయిష
సద్గుణ సాంద్ర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ యోగి స్వరూప సాయిష సుందరహాస సాయిష సద్గుణ సాంద్ర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ భవభయహరణ సాయిష కరుణాభరణ సాయిష మంగళచరణ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ భవభయహరణ సాయిష కరుణాభరణ సాయిష మంగళచరణ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత పాలక సాయిష ఆనందదాయక సాయిష అమరాధీశ్వర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత పాలక సాయిష ఆనందదాయక సాయిష అమరాధీశ్వర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ దినకర తేజ సాయిష దీన శరణ్య సాయిష దైవమునీవయ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ దినకర తేజ సాయిష దీన శరణ్య సాయిష దైవమునీవయ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ సత్య ప్రకాశ సాయిష నిత్య శోభిత సాయిష ఆద్యంతరహిత సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ సత్య ప్రకాశ సాయిష నిత్య శోభిత సాయిష ఆద్యంతరహిత సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత వరద సాయిష అభయ ప్రదాత సాయిష ఆనంద రూప సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత వరద సాయిష అభయ ప్రదాత సాయిష ఆనంద రూప సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ మనకి వచ్చేటువంటి సంపాదన అలానే పురుష సంతానం కలుగుతుందా లేదా, కలిగినటువంటి సంతానం వృద్ధిలోకి వస్తారా రారా, మనకు ఉండేటువంటి సంఘ గౌరవం ఏ ప్రకారంగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఎలా ఉంటాయి, ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడతాం, ఆత్మ సంతృప్తి ఏ ప్రకారంగా పొందగలుగుతాం, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా నవగ్రహాలలో ఉండేటువంటి గురువు యొక్క అధీనంలో ఉంటాయి. ఈ గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి దైవమే సాక్షాత్తు సాయిబాబా వారు. అందుకనే ప్రతి గురువారము కూడా బాబావారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటివన్నీ కూడా పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇందాక చెప్పుకున్నటువంటి సంపాదన కానీ, సంతానం కానీ, వాటి యొక్క వృద్ధి కానీ, ఆత్మ సంతృప్తి కానీ, ఉద్యోగంలో ఉన్నతి కానీ, ఇలాంటివన్నీ కూడా పొందడానికి గాను బాబావారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. ओम जय गुरुदेव नमो साई सद्गुरुदेव नमो ब्रह्मा विष्णु महेश्वर हार
ब्रह्मा विष्णु महेश्वर ब्रह्मा विष्णु महेश्वर आरती गैकोनुमा ओम जय जय गुरुदत्ता श्रीकर करुणाकर साई स्वामी करुणाकर साई नी गुडी मुंगिट दिव्वेलु नी गुडी मुंगिट दिव्वेलु हारति गैकोनुमा ओम जय जय गुरु साई ओम जय गुरुदेव नमो साई सद्गुरुदेव नमो ब्रह्मा विष्णु महेश्वर आरती गैकोनुमा ओम जय जय गुरुदत्ता లెండి వనములు పువ్వులు పూసిన పరిమళము సాయి పూసిన పరిమళము కోసిన పువ్వుల హారం సాయికి ఆభరణం ఓం జయ జయ సాయి ప్రభో ఓం జయ గురుదేవ నమో साई सद्गुरुदेव नमो ब्रह्मा विष्णु महेश्वर आरती गैकोनुमा ओम जय जय गुरुदत्ता మధ్యాహ్నం పూట ఇచ్చేటువంటి బాబావారి హారతి చాలా ప్రత్యేకమైనటువంటిది. మనకి ఎక్కడా కూడా అన్నానికి కానీ ధనానికి కానీ లోటు లేకుండా ఉండటానికి గాను ఈ హారతి ఉపయోగపడుతుంది. అన్న సమృద్ధిని కోరుకునేటువంటి వారు, కుటుంబ వృద్ధిని కోరుకునేటువంటి వారు, విశేషించి నా కుటుంబంలో ఎవరు కూడా పస్తు ఉండకూడదు, అతిథి అభ్యాగతులు ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ లేదు కాదు అనుకున్నది మేము ఆదరించగలగాలి, అటువంటి స్తోమత మాకు ఏర్పడాలి అనుకునేటువంటి వారందరూ కూడా మధ్యాహ్నం పూట బాబావారికి కనుక హారతిస్తూ వచ్చినట్లయితే అంతటి ఐశ్వర్యాన్ని, అంతటి శక్తిని, అంతటి యుక్తిని కూడా పొందగలుగుతారు. అంతటి మహిమాన్వితమైనటువంటి బాబావారి యొక్క మధ్యాహ్న హారతిని శ్రవణం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। भारते साई बाबा सौख्यदातार जीवा चरणार जातली यावादासा विसावा भक्ता विसावा। भारते साई बाबा जाळुनियानंग
दिगंबर आरती साई बाबा 8 दिवसा गुरुवारी भक्त करे देवारे प्रभु पद पावया मम भय निवारे आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हे आता तुम्हा देवाधिदेवा देवाधिदेवा आरती साई बाबा इच्छिता दिन चातक निर्मल तोय निज सुख पाजावे माधवाया सांभाळ आपुली बाक आरती साई बाबा सौख्य दातार जीवा चरणार जातळी द्यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा शिर्डी माझी पंढरपूर साई बाबा रमावर साई बाबा रमावर शुद्ध भक्ती चंद्रभागा भाव पुंडलिक जागा भाव पुंडलिक जागा याहो याहो अवघे जन करो बाबा शिवंदन साईंशी वंदन करो बाबा शिवंदन गणू म्हणे बाबा साई धाव पाव माझे आई धाव पाव माझे आई झाली लोकांगण वंदीन चरण डोळ्यान पायन रूप तुझे प्रेमे अलंकेन आनंदी पूजन भावे वायन म्हणे नमः त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव विद्या नग्नं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे श्री गुरुदेव दत्त अनंता तुला ते कसे रे स्तवावे अनंता तुला ते कसे रे नमावे अनंता मुखाचा शिने शेष गाता नमस्कार साष्टांग श्री साईनाथा स्मरावे मनी त्वत्पदा नित्य भावे पुरावे तरे भक्तीसाठी स्वभावे तरावे जगातारुणी मायताता नमस्कार श्री साईनाथा वसे जो सदा दावया संत लीला इसे अज्ञ लोकान परे जो जनाला परे अंतरे ज्ञान कैवल्य दाता नमस्कार साष्टांग श्री साईनाथा वराला धला जन्म हा मानवाचा नरासार्थका साधनीभूत साचा धरो साई प्रेमा गळाया अहंता नमस्कार साष्टांग श्री साईनाथा धरावे करे सान अल्पज्ञ बाला వ్యాపార రీత్యా కనుక రొటేషన్ దెబ్బతింటోంది అనుకున్నట్లయితే ఈ వ్యాపారంలో ఉన్నటువంటి రొటేషన్ దెబ్బతినకుండా రక్షించుకోవడానికి గాను మంగళవారాలు భవ్యంగా ఉపయోగపడతాయి.
కొన్ని మంగళవారాలు అంటే ఉదాహరణకు ఒక 11 మంగళవారాలు పెట్టుకోండి. 11 కన్నా తక్కువ మాత్రం చేయకూడదు. ఒక 11 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయడం, స్వామివారికి పాలతోటి అభిషేకం చేయించడం, అట్లానే అర్చన చేయించడం. ఈ 3 క్రియలు కూడా చేయాలి. 108 ప్రదక్షిణాలు, పాలతోటి అభిషేకము, అర్చన. ఇలా ఒక 11 మంగళవారాలు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసినట్లయితే వ్యాపారంలో ఉండేటువంటి రొటేషన్ ఏదైతే ఉందో అది దెబ్బతినకుండా ఉంటుంది. వ్యాపార వృద్ధి కుంటుపడకుండా ఉంటుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.